నమస్తే నమస్తే క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రేపు థర్డ్ టెస్ట్ గాబాలో బ్రిస్బెన్ గ్రౌండ్ లో ఆల్రెడీ మనం 1-1 తో ఉన్నాం సిరీస్. అండ్ ఈ సిరీస్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 మ్యాచ్లు మనకి చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా పర్ఫామ్ చేయాలి అనేది తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మనం చూస్తే 1-1తో ఉన్నాం. అండ్ నెక్స్ట్ బ్రిస్బేన్ గాబాలో ఉంది. గాబాలో మనకున్న ఒకటే ఒక రికార్డ్, అది కూడా మన 2021లో రిషబ్ పంత్ తన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని గెలిపించాడు. అది ఒక్కటే మ్యాచ్ గెలిచాం మనం గాబాలో. సో రేపు మనం గాబాలో ఏం చేస్తాం అనేది చూద్దాం. నువ్వేమనుకుంటున్నావు? అదే నువ్వు చెప్పినట్టు మన రికార్డు అంత మంచిగా లేదు. గాబాలో 7 మ్యాచెస్ ఆడినాం టోటల్ గా. ఒక డ్రా అయింది, ఒక విన్ అయింది. విన్ కూడా లాస్ట్ 2021లోనే అయింది. ఆ, ఆస్ట్రేలియా రికార్డ్ చాలా బాగుంది. మనకు తెలుసు గాబా ఫేమస్ గ్రౌండ్. వాళ్ళు టెస్ట్ మ్యాచెస్ లో లైక్ అన్బీటన్ ఉంటారు గాబాలో. మనం చూసాం 63 62 మ్యాచెస్ అయితే అందులో 10 మ్యాచెస్ ఓడిపోయారు వాళ్ళు. 10 మ్యాచెస్ లో కూడా 1983లో లాస్ట్ వెస్టిండీస్ తో ఓడిపోయారు. దాని తర్వాత 2021లో ఇండియాతో ఓడిపోయారు. అంత మంచి రికార్డ్ ఉంది. ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఓడిపోకుండా ఉన్నారు వాళ్ళు గాబాలో. యా, వి బ్రోక్ దట్ రికార్డ్. గాబాలో మనం చూస్తే మంచి పిచ్ కి మంచి బౌన్స్ ఉంటుంది. సో గాబా ఇస్ నోన్ ఫర్ ఇట్స్ బౌన్స్. పేసర్ బౌన్స్ కి గాబా ఇస్ ఫేమస్. మన టాప్ ఆర్డర్ ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. మన వాళ్ళకి ఇది ఎలాంటి సిచ్యువేషన్ అవుతుంది? యా, అదే మన బ్యాటింగ్ చూస్తే బ్యాటింగ్ లోనే మనకి చాలా ఫాల్ట్ బ్యాటింగ్ లోనే ఉంది. మన బ్యాట్స్మెన్స్ అంత పర్ఫార్మెన్స్ రావట్లేదు బ్యాట్స్మెన్స్ నుంచి. ఎస్పెషలీ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అందరూ అంటున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని ఆడాలా, మిగతా వాళ్ళు ఎవరు ఆడొద్దా అంటే, వీళ్ళు మెయిన్. వీళ్ళు ఆడితేనే మిగతా వాళ్ళు ఆడగలుగుతారు. మిగతా వాళ్ళకు కూడా బూస్ట్ వస్తుంది. మిగతా వాళ్ళకు కూడా మనం ఆడాలి అన్న హోప్ వస్తుంది. వీళ్ళిద్దరే ఆడకపోతే, ఎందుకంటే వీళ్ళిద్దరు సీనియర్ ప్లేయర్స్. వన్ ఇస్ ఎక్స్ క్యాప్టెన్, వన్ ఇస్ క్యాప్టెన్. వీళ్ళిద్దరు ముందుండి మేము రన్స్ కొడతాం మా బ్యాట్ ఎత్తి అని వీళ్ళిద్దరు కొట్టకపోతే కష్టం. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ బ్యాట్ నుంచే అసలు రన్స్ మరీ డ్రై అప్ అయిపోయి ఉన్నాయి. విరాట్ కోహ్లీ అన్న మధ్యలో ఒక 70, మొన్న ఒక 100 కొట్టాడు. కానీ రోహిత్ శర్మ చాలా డ్రై అయిపోయినాయి రోహిత్ శర్మ బ్యాట్ నుంచి. సో చూసుకోవాలి, రోహిత్ శర్మ షుడ్ పర్ఫార్మ్ దిస్ మ్యాచ్. ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ యూనిట్ కూడా ఒకసారి చూస్తే మనం, వాళ్ళు చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ అవుట్ ఆఫ్ ఫామ్ అంటే గాబాలో జరిగిన రీసెంట్ టెస్ట్ మ్యాచెస్ లో మనకి లాస్ట్ మ్యాచ్ లో హెడ్ ఎక్ తెప్పించిన హెడ్ మాత్రం 3 డక్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్ కూడా డక్ లో ఉంటాడా? మన బౌలింగ్ యూనిట్ బాగా పర్ఫామ్ చేస్తుందా? యా, హెడ్ కి మా ఇండియన్ చూస్తేనే ఏమైతుందో అర్థం కాదు. ఇండియా రాగానే విజృంభిస్తాడు హెడ్. చూద్దాం మరి. వెస్టిండీస్ తో అయింది, వాళ్ళు క్రేజీ కంబ్యాక్ ఇచ్చారు వెస్టిండీస్ వాళ్ళు ఆ మ్యాచ్ లో. యా, కొంచెం ఇప్పుడిప్పుడు ఆస్ట్రేలియాలో రికార్డ్ గాబాలో కొంచెం అటు ఇటు అయింది అంతే. కానీ ఐ థింక్ ఈ మ్యాచ్ కూడా మనది మాక్సిమం ఆస్ట్రేలియా గెలిచేటట్టే మనకు కనబడుతుంది. నాట్ బికాస్ మనం ఒక మ్యాచ్ ఓడిపోతే నీరసం అయిపోతాం అంటే అది కాదు. మన బ్యాటింగ్ లో ఫామ్ లేదు. అందరూ బౌలింగ్ లో చేంజెస్ చేయాలి, బౌలింగ్ లో వీళ్ళని తీసేయాలి వాళ్ళని తీసేయాలి అంటున్నారు. కానీ బ్యాటింగ్ ఎందుకు బ్యాటింగ్ ని పట్టించుకోవట్లేదు మీరు, నాకు అర్థం కావట్లేదు. బౌలర్ ఒక మిస్టేక్ చేస్తే బౌలర్ ని అందరు పట్టేసుకుంటారు. బ్యాట్స్మెన్స్ మిస్టేక్ల మీద మిస్టేక్లు చేస్తున్నారు. అయినా అసలు ఎవడు అడగట్లేదు, అది చూడాలి. అవును, నువ్వు అన్నది కూడా కరెక్టే. బ్యాటింగ్ కన్సర్న్ కొంచెం ఉంది మనకి. దానికి రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. రోహిత్ శర్మ పొజిషన్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అవుట్ ఆఫ్ ఫామ్ కూడా అయి ఉండొచ్చు. రోహిత్ శర్మ పొజిషన్ మనం చూస్తే తను స్టార్ట్ చేసింది మిడిల్ ఆర్డర్లో. తను యా, టెస్ట్ మ్యాచెస్ స్టార్ట్ చేసిందే మిడిల్ ఆర్డర్లో. సో అతను కంబ్యాక్ ఇవ్వాలి అండ్ తను యాజ్ ఎ క్యాప్టెన్ ముందుండాలి. నువ్వు అన్నట్లే ముందుండి మన టీంకి స్కోర్ చేయాలి. అప్పుడే మనకి మిగతా ప్లేయర్స్కి, యంగ్స్టర్స్కి ఇంకా మోటివేషన్ అయ్యి వాళ్ళు కూడా బాగా స్కోర్ చేస్తారు. మన బ్యాటింగ్ అప్పుడే స్ట్రాంగ్ అవుతుంది. యా. రోహిత్ శర్మ పొజిషన్ గురించి కూడా అందరు మాట్లాడుతున్నారు. ఓపెనింగ్ ఇవ్వాలి అంటే ఓపెనింగ్ లో స్పాట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? ఓపెనింగ్ లో స్పాట్ లేదు. యా, మీరు అనొచ్చు రాహుల్ ని తీసేయొచ్చు అని. ఇదే రాహుల్ ని తీసేయాలి అన్నారు అనుకోండి, ఇంక మళ్ళీ అదే అదే ప్రాసెస్. రాహుల్ కి మీరు కరెక్ట్ ప్లేస్ సో ఇవ్వట్లేదు మీరు. సో రాహుల్కి మనం తెలుసు, రాహుల్కి ఒక స్పాట్ లేదు. రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, కానీ మిడిల్ ఆర్డర్ రాహుల్ పంపిస్తే మనకు ఓపెనింగ్లో రోహిత్ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. కానీ రాహుల్ మనం చూసినాం
ఓపెనింగ్ వచ్చి కూడా తను మంచి మంచి నాక్స్ ఇస్తున్నాడు, నీట్ గా హోల్డ్ చేస్తున్నాడు వికెట్ ని. సో తను ఓపెనింగ్, ఇప్పుడు టెస్ట్ ఓపెనింగ్ లో తను బాగానే ఉన్నాడు. ఇప్పుడు రాహుల్ని తీసేయాలి అంటే ఆల్రెడీ తను పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా టీంలో స్పాట్స్ లేక తనకి ఓడిఐలో T20లో టెస్ట్లో ఎక్కడ ఛాన్స్ దొరకట్లేదు. సో ఇప్పుడు కూడా తీసేయాలంటే రాహుల్ విల్ బి బ్యాక్వర్డ్, అంటే తను వెనకబడిపోతాడు. అదే కాన్ఫిడెన్స్, అతని కాన్ఫిడెన్స్ మళ్ళీ 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 మీరు దెబ్బతీసినట్టు అవుతుంది. లైక్ మీరు కేఎల్ రాహుల్ ని మళ్ళా మిడిల్ వేసి రోహిత్ శర్మని పైకి వేస్తే కేఎల్ రాహుల్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకంటే అసలు ఆయన స్పాట్ ఏందో తెలియట్లేదు టీంలో. అది మీరు క్లారిటీ ఇచ్చారు. ఓకే, నేను రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాను, నేను డౌన్ ది ఆర్డర్ ఆడతాను అని చెప్పేసి. సో నో ప్రాబ్లం విత్ దేర్ పొజిషనింగ్. కానీ వీళ్ళు ఫామ్ లోకి రావడం ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ మెయిన్ గా. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గురించి మాట్లాడితే ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీస్ కి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అవుట్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి కూడా, బౌలర్స్ కూడా అది అలవాటు అయిపోయింది. బౌలర్స్ కూడా ఏమనుకుంటున్నారు, ఈ టైప్ ఆఫ్ డెలివరీ, కొన్ని బాల్స్ ఇదే టైప్ ఆఫ్ డెలివరీలో వేస్తే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, గుడ్ బ్యాక్ ఆఫ్ గుడ్ లెంత్ లో వేస్తే చాలు నిక్కిచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇద్దరు అంతే, నిక్కిచ్చేసి వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి అదే అవుతుంది. లైక్ చూసుకోవాలి. నేనేమంటున్నా, నేను చెప్పేంత టోనీ కాదు విరాట్ కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి. కానీ కానీ చూసుకోవాలి. ఆడాలి అనేది అందరి తపన, ఎవరిదైనా అదే ఉంటది. రోహిత్ శర్మ స్కోర్ చేయాలి, విరాట్ కోహ్లీ స్కోర్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మళ్ళీ మళ్ళీ ఒకటే స్టైల్లో ప్రతిసారి అవుట్ అవుతా ఉంటే దట్స్ ఎ కన్సర్న్. అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. అది గ్యాబాలో రావడం మనకి చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ వీ నీడ్ టు డ్రా దిస్ మ్యాచ్. అట్లీస్ట్ వీ నీడ్ టు డ్రా దిస్ మ్యాచ్. ఎందుకంటే గ్యాబాలో ఆస్ట్రేలియన్ రికార్డ్ చాలా గట్టిగా ఉంది కాబట్టి, వాళ్ళ వాళ్ళ గట్టి గ్రౌండ్ ఇది. సో అట్లీస్ట్ డ్రా అన్న చేసుకోవాలి. ట్రై టు విన్. వి షుడ్ విన్ అనే పోతాం. కానీ అట్లీస్ట్ ట్రై టు డ్రా. విన్ కాలేకపోతే అని నేను అంటున్నాను. మన వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆడుతున్నారో బ్యాంగ్ బ్యాంగ్ అని, లైక్ బేస్బాల్ అని, అది మనకి ఇప్పుడు ఈ ఈ టైప్ ఆఫ్ టీమ్ లో, ఈ ఫామ్ లో ఉన్న టీమ్ తోని అది సెట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు. లెట్స్ స్లో డౌన్, మెల్లిగా ఆడదాం. మెల్లిగా ఆడి లెట్స్ టేక్ డీప్. ఫిఫ్త్ డే వరకు మ్యాచ్ ని తీసుకెళ్ళండి. ఫిఫ్త్ డే వరకు మ్యాచ్ ని తీసుకెళ్ళి, డ్రా అయితే డ్రా, ఫినిష్ అయితే ఫినిష్. డే 5 వరకు మ్యాచ్ ని తీసుకెళ్ళండి. అదే నేను రిక్వెస్ట్ చేసేది మన టీం నుంచి. సో మన బౌలింగ్ యూనిట్ యాక్చువల్గా చెప్పాలంటే బాగానే ఉంది. వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. కొంచెం చేంజ్ చేయాలని కాదు కానీ మన వాళ్ళు స్టంప్ లైన్స్ మీదకి ఎక్కువ బాల్స్ వేయట్లేదు. ఆస్ట్రేలియన్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ స్టంప్ లైన్ మీద పెడుతున్నారు. మన వాళ్ళ బౌలింగ్ లైన్లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి మనకి. సో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ ఆల్సో గాబా ఇచ్చే బౌన్సర్ మ్యాచ్ మనం ఆఫ్ సైడ్ పెడితే నీట్ కట్స్ తోని ఈజీగా బౌండరీస్ వెళ్ళిపోతాయి. లైన్ మీద మన బౌలింగ్ యూనిట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటే మ్యాచ్ లో మనం తప్పుదల చేసినా అది పాత మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు క్రేజీ బౌలింగ్ చేశారు. అసలు స్టంప్ మీదకి వెళ్ళి బాల్ తీయలే వాళ్ళు. నేను చెప్పాలంటే స్టార్ కాంట్రాస్ట్ ఉంది ఫస్ట్ మ్యాచ్ కి సెకండ్ మ్యాచ్ కి బౌలింగ్ లో. ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వాళ్ళు అటు ఇటు వేసారు. లైక్ బ్యాట్స్మెన్ కి అటు ఇటు వేసారు. ఆఫ్ స్టంప్ కి, లెగ్ స్టంప్ కి అటు ఇటు వేసారు. మనం సెకండ్ మ్యాచ్ లో స్టంప్ లైన్ లో వేసారు. మనం ఫస్ట్ మ్యాచ్ లో స్టంప్ లైన్ లో వేసాము. సెకండ్ మ్యాచ్ లో మొత్తం అటు ఇటు వేసేసాం. అది స్టార్ కాంట్రాస్ట్ ఉంది ఫస్ట్ మ్యాచ్ కి సెకండ్ మ్యాచ్ కి బౌలింగ్. అవుతా ఉంటది. ఆఫ్ ది డే ఉన్నారు, అందరు బౌలర్స్ ఆఫ్ ది డే ఉన్నారు. బుమ్రా మీద ఎక్కువ లోడ్ పడ్డది, బుమ్రా మీద కూడా. సో దే విల్ కమ్ బ్యాక్. బౌలింగ్ యూనిట్ కమ్ బ్యాక్ వస్తుందని నేను కాన్ఫిడెంట్ ఉన్నా. బ్యాటింగ్ లోనే చూసుకోవాలి. సో ఆస్ట్రేలియన్ స్క్వాడ్ లో చూస్తే వాళ్ళ బౌలర్స్ ముగ్గురు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్, హేజల్వుడ్ మనకి చుక్కలు చూపిస్తున్నారు. వాళ్ళ బౌలింగ్ తోని మనకు తెలుసు వాళ్ళు ఎంత స్టార్ ప్లేయర్స్ అని. వాళ్ళైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ మ్యాచ్ కూడా వాళ్ళే గెలుస్తారని. సో మన వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ తోని ఈ మ్యాచ్ కూడా గెలవాలని కోరుకుందాం. వాళ్ళ బ్యాటింగ్ చూస్తాం మనం. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో కూడా ఎవరు ఫామ్ లో లేరు, అది మనం గమనించాలి. వాళ్ళ టీంలో కూడా ఎవరు ఫామ్ లో లేరు. ఎక్సెప్ట్ లాస్ట్ మ్యాచ్ కూడా, ఎక్సెప్ట్ ట్రావెస్ హెడ్. ఎవరు ఆడాడు? ఎవరు ఆడలేదు. అందరు 20s 30s అవుట్ అయిపోయారు. ఎవరు ఆడలేదు అక్కడ. జస్ట్ ట్రావెస్ హెడ్ 140 కొట్టాడు తప్ప. ట్రావెస్ హెడ్ ని తీసేయండి, రెండు టీంలు సేమ్. ట్రావెస్ హెడ్ ఒక్కడే 150 కొట్టాడు. మన లీడ్ వచ్చింది అదే 150. సో డిఫరెన్స్ అదే. ఒక్కడే ఆడుతున్నాడు వాళ్ళ టీంలో బ్యాటింగ్, ట్రావెస్ హెడ్. మిగతా వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. అది కూడా మనం గమనించాలి.
సో లెట్స్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ టూ. మనం అవుట్ అవుతున్నాం అంటే వాళ్ళని అవుట్ చేయండి. ట్రావెల్స్ హెడ్ కి ఒక ప్లాన్ వేయండి. ప్రతిసారి మన మీద కొడుతున్నాడు అంటే చూసుకోవాలి, ఎన్నిసార్లు అని కొట్టించుకుంటాం, ఎన్నిసార్లు అని చేస్తాం. ఒక ప్లాన్ వేయండి, చూడండి ట్రావెల్స్ హెడ్ కోసం. ఆ, అది నేను అనుకుంటున్నాను. రేపు జరగబోయే మూడో టెస్ట్ లో మన టీమిండియా మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మనందరినీ సంతోషపెడతాదని ఎక్స్పెక్ట్ చేద్దాం. మనకు ఇది చాలా ఇంపార్టెంట్ విక్టరీ, ఈ సిరీస్ గెలవడం, మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళడానికి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ subscribe to our channel. See you in the next video.